స్టాండ్ వేసిన బైక్కి హార్న్ కొట్టేవాడు. ఏదో వర్క్ మీద వెళ్తా నోట్లో ఉన్న లాలీపప్పుని పారేయలేక మళ్ళీ రేపర్లో పెట్టి జోలో పెట్టుకునేవాడు. ఇదిగో శనీశ్వర, 100 మంది దేవుళ్ళున్నా నేను నీకే దండం పెడుతున్నా. గా ప్రొడ్యూసర్ నా స్టోరీని డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చేలాగా చూడు. ఈరోజు నా జోలికి రావద్దు, కాస్త దూరంగా ఉండు, నీకు దండం పెడతాం. చూసారా, 100 మంది దేవుళ్ళున్నా శనీశ్వరుడికే దండం పెట్టేవాడు. ఇదంతా కాదు, కుక్కలు 4 రకాలు, ఈడ 5వ రకం. కుక్క అని ఎందుకన్నానంటే చూడండి, మీకు అర్థమైంది. ప్రొడ్యూసర్, ఎస్, పేపర్లో యాడ్ చూసిన, స్టోరీ చెప్పనీకి వచ్చా. ఇద్దెవరు కూడా కాదు, ఊరి శివరు మోహితోడా కాదు, ఈడో ప్రొడ్యూసర్ మాసిపోయిన మంచం. దేవుడా, గతిలేక వచ్చినట్టు. కూర్చో కూర్చో. ఇప్పటికి 99 మంది వచ్చారు. వచ్చిన ప్రతిోడు తొడగొట్టాడు, వాసింది, స్టోరీ చెప్పి వెళ్ళిపోయాడు. నాకు స్టోరీ ఎలా ఉన్నా అటు ఇటుకున్నా పర్లేదు, కానీ టైటిల్ మాత్రం హైక్లో ఉండాలి. ఎలా ఉండాలి అంటే గౌతమ్స్ కాటం రాయుడు, గౌతమ్స్ 150, గౌతమ్ బాబు సరైనోడు, గౌతమ్ బాబు టెంపర్, ఈ రేంజ్లో మెయింటైన్ చేయి, హైక్లో. నా స్టోరీకి గా టైటిల్కి మీ పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. మీకెందుకు ఇక నవ్వుకోండి, నవ్వుకో. ముందు టైటిల్ చెప్పు, తర్వాత నేను డిసైడ్ అవుతా నవ్వుకోవాలో ఏడవాలి. అరే ముందు స్టోరీ ఏం రాదే, తర్వాత టైటిల్ చెప్తా. టైం లేదు, నువ్వు త్వరగా చెప్పు, ఫాస్ట్గా చెప్పు. ఏమైంది ఈ నగరానికి? ఓవైపు మసి, ఓవైపు నుసి, ఎవరు నోరు మీద పరేంటి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి శరణగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి, దీనికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, టొబాకో లెస్ టు క్యాన్సర్. వాటి డెడికేషన్ అబ్బా, నీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నా, చెప్పు. థ్యాంక్ యూ బ్రో, నేను స్మాల్ హుడ్ నుంచి గిందే. హో ఐ ఫర్గెట్ టు టెల్ యూ వన్స్ బ్రో. వాట్ బ్రో, I actually divided into 2 parts. First of all, I will tell you first part. Gentlemen, then carry on. ఓపెన్ చేస్తే ఓ సక్కన్ రోడ్డు, బెంజ్ ఆయిల్ ట్యాంకర్ స్పీడ్గా వస్తుంది, సడన్ బ్రేక్ వేస్తుంది, గుండ్రు తిరిగి వెళ్తుంది. ఆడి కార్ స్పీడ్గా వస్తుంది, ఓ చోటకు వస్తుంది, బ్రేక్ వేస్తుంది, మళ్ళీ గుండ్రు తిరిగి వెళ్తుంది. హీరో బైక్ జిమ్ జరా స్పీడ్లో వస్తుంది, ఓ చోటకు వస్తుంది, బ్రేక్ వేస్తుంది, గుండ్రు తిరిగి వెళ్తుంది. గప్పుడే ఆడియన్స్ మొదలు కలవరం మొదలవుతుంది. గసలు అది స్పీడ్గా ఎందుకు వస్తుంది, తిరిగి ఎందుకు వెళ్తుంది. గప్పుడే హీరో సైకిల్ వస్తుంది, స్పీడ్గా వచ్చి గడక్ ఒక చోట ఆగి బెల్ కొట్టగానే ఆ బెల్లు ధ్వనికి ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వచ్చి గప్పుడు చూస్తే రోడ్డు మీద మన హీరో పంట పనుకొని ఉంటాడు. గాడికి ఆ బెల్లు డిస్టర్బెన్స్ కి లేచి అటు ఇటు చూసి అప్పుడే హీరో ఫేస్ లో సాడ్ అలా లేచి నడుచుకుంటూ హీరో వెళ్ళగానే ఒక సంక్రాంతి ముగ్గులో కాలేస్తాడు. కాలేసేది ఎవడు? మన హీరో కాదు, గాడే మన ఇళ్ళను. గా ముగ్గేసేది ఎవరు? మన హీరోయిన్. గా ముగ్గేస్తే ఊరుకుంటది ఏంటి, ముగ్గులో కాలెత్తే. ఏమరా బాద్బాష్ నా కొడక, బాట్కో నా కొడక, కళ్ళు కాకులు వేసినాయా, నువ్వేంది నువ్వు కదా అర్థం కాదు అని తిట్టగానే ఈలని గాడు ఊరుకుంటాడు ఏంటి. ఏమే నువ్వు నన్ను తిడతావా బాట్కోదానా అని గా ముగ్గులో భరతనాట్యం చేస్తాడు. చేయగానే ఏమ్రా నీకు అంత బలిసిందా నీకు అని ఒక్కడు వీగిద్ది ఆగిపెట్టి. చేయగానే గీడు ఇలంగాడు ఊరుకుంటాడు ఏంటి. ఏమే నువ్వు నన్ను కొడతావు బాద్మాష్ దానా అని జుట్టు పట్టుకుంటాడు. పట్టుకోగానే గాదే టైంలో మన హీరో వస్తాడు. ఏమ్రా నువ్వు నా లవర్నే జుట్టు పట్టుకుంటావా, నీకు ఎంత బలిసిందిరా ఒక్క తన్నుదన్నగానే ఇలంగాడు పక్కనున్న చేపల చెరువులో పడతాడు. గా చేపల చెరువులో పడగానే గిటు 30 వెనకాల 50 బస్తాల చేపలు ఎగుతాయి.
గదే స్పీడ్ లో హీరో దూగ్గానే చేపల చెరువులోకి ఇటు 50 లారీలు ఇటు 50 లారీలు వెనకాల 100 లారీల చేపలు లేవు. అదే స్పీడ్ లో వాడిని మళ్ళీ తన్నుదంతే పక్కనున్న రొయ్యల చెరువులో పడతాడు. ఆ స్పీడ్ లోనే గిటు 30 వెనకాల 50 బత్తాల రొయ్యలు లేగుతాయి. అప్పుడే హీరో చేపల చెరువులో నుంచి ఒక చేపను తీసుకొని కసా కొరికి ముళ్ళుంటది కదా దాంతో ఎగిరి రొయ్యల చెరువులోకి దూకుతాడు. గిటు 50 వెనకాల 100 లారీలు ఏంటి రొయ్యలు లేగుతాయి. ఆ ముళ్ళుని తీసుకుని ఇళ్ళని వేసేస్తాడు. వేసేయగానే నీ ఎక్క సొక్కా తీసుకుని ఆ చేపలు ఆ రొయ్యలు తీసుకొని భుజాన్ని తగిలించుకొని వస్తుంటే హీరోయిన్ చూసి ఇక పాట వేసుకుంటది. చేపల చెరువు రొయ్యల చెరువు చేపల చెరువు. గా పాట సగానే హెలికాప్టర్ ఎక్కు, మిగిలిన సగం పాట హెలికాప్టర్లు. గదే స్పీడ్లో వెళ్తా హెలికాప్టర్ ఎగ్జాక్ట్గా సముద్రం రాగానే పేలిపోతుంది. హీరోయిన్ తీసుకుని సముద్రంలో దూకుతాడు. సముద్రంలో దూకగానే కొట్టుకుంటూ నయాగరా ఫాల్స్ లో తేలుతారు. నయాగరా ఫాల్స్ లో తేలగానే గట్ట ఒడ్డు మీదకి రాగానే హీరోయిన్ ఏమ్రా బద్మాష్ గాని ఒక్కడు బీగుద్ది. పేగ్గానే హీరో ఊరుకుంటాడు ఏంటి, ఏమే గాలదానని ఒక్కడు బీగుతాడు. పేగ్గానే తపా హీరోయిన్ కొట్టుకుంటారు. గప్పుడు ఇంటర్వెల్. ఇంతకీ టైటిల్ ఏంటి? లాలీపాప్ కావాలా? ఓ సారీ, ఐ హాఫ్ సర్కిల్ లాలీపాప్. ఐ టేక్ ఎ న్యూ వన్. ఇంటర్వెల్కి లాలీపాప్ పెట్టుకోనా? సరే, సెకండ్ హాఫ్ చెప్పు. ఈ ఇంటర్వెల్లో ఒక్కటే కలవరం ఆడియన్స్ ముదిలో. అసలు వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకున్నారు? గడ్డు పాప్కార్న్ తిండు, గిడ్డి కూల్ డ్రింక్ తాగరు. కూర్చొని ఒకటే ఆలోచిస్తారు వీళ్ళు ఎందుకు కొట్టుకున్నారు అని. చిస్తూ ఇక స్టార్ట్ అయింది సినిమా సెకండ్ హాఫ్. అప్పుడు మన హీరోయిన్ అసలు రాత్రి ఎందుకు వచ్చి కొట్టినవరా బాట్కోగా అనిద్ది. అనగానే హీరో అసలు ఫ్లాష్ బ్యాక్, ఇంకా అసలు రాత్రి ఏం జరిగింది. అలా ఈ బద్మాష్ గాడు హీరోయిన్ ఇంటికి వెళ్తాడు దొంగతనంగా గోడ దూకి. వెళ్ళినోడు వెళ్ళకుండా అది నిద్రపోతుంటే హీరోయిన్ రాత్రి పూట దాని పెర మీద తడతాడు. గదూరుకుండిద్దేంటి ప్లేస్ లాగి ఒకటి వీగి బాట్కోగాడు. గదే ఫీల్డ్ లో వచ్చి గీడు బార్లో మందు కొనుక్కొని ఊరపందిలాగా తాగి రోడ్డు మీద పడతాడు. గప్పుడే మన సినిమా స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇద్దరు సారీ చెప్పుకుంటారు. ఇద్దరు సారీ చెప్పుకొని ఇక అలా లేచి ఆకలేస్తుంది అంటారు. ఆకలేస్తున్నప్పుడు అలా లేస్తే అక్కడ లాలీపాప్ షాప్ ఒకటి ఉంటుంది. ఎక్కడ నాయగర ఫాల్స్ దగ్గర. ఆ లాలీపాప్ షాప్ దగ్గరికి హీరోయిన్ ఒక లాలీపాప్ కూడా మొత్తం లాక్కొని తింటాడు. తినగానే హీరోయిన్ అడిగింది, అరే బద్మాష్ గా నీకు లాలీపాప్లు అంటే ఎందుకు రా అంత ఇష్టం? అప్పుడు హీరో గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు హీరోయిన్కి. గది నా చిన్నప్పుడు నాతో పాటు ఒక కుక్క పిల్ల ఉండేది. దానికి లాలీపాప్లు అంటే పేర్చిష్టం. అది నేను లాలీపాప్ తింటానే పెరిగేవాళ్ళం. అది నేను ఒకే కంచం ఒకే మంచం ఏదైనా కలిసి చేసేటోళ్ళం. ఒకరోజు గది నా కాలు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంది. నాకు అర్థం కాల గది ఎందుకు పెట్టుకు. సర్లే నాకు నిద్ర వస్తుందిలే అని నేను వెళ్ళి నిద్రపోయా. లేదు చూసేసరికి నాకు కుక్క లేదు. కుక్క కోసం ప్రతి గొంతు ఎత్తిగా కరెక్ట్గా మా గల్లీ పక్క గల్లీ 13C కుక్క చనిపోయి ఉంది. ఇక కుక్క కోసం ఏడుస్తాడు చూడు హీరో. అప్పుడు ఆ టైంలో మామూలుగా ఏడవడబ్బా కుక్క అని కుక్క కోసం అయితే ఓ సాంగ్ పెట్టాలి మనం. ఇంకా హీరోయిన్ కుక్క అంటే ఆ రోజు నీ కుక్క 13C చనిపోయింది కదా. గదే రోజు గదే టైంలో నా కుక్క కూడా చనిపోయింది 13C అనింది హీరోయిన్. హీరోకి ఇక ఏముండదు. ఇదిగో 13C ఆ రోజు నా కుక్క చనిపోయింది. నీ కుక్కని కూడా చంపింది నేనే. కథం ఇంకా అసలు మామూలుగా ఉండదు చూడు. ఇది పార్ట్ 1, మళ్ళీ పార్ట్ 2. అసలు కుక్క ఆడియన్స్ మధ్యలో ఒకటే కలవరం. అసలు కుక్క ఎందుకు చనిపోయింది, గీడెందుకు చంపాడు, కుక్క తల మీద కాలు ఎందుకు పెట్టుకుంది, ఇది మొత్తం అసలు ప్రపంచం మొత్తం టామ్ మామూలుగా ఉండదు చూడు. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫాగ్ ఈజ్ హ్యాపెనింగ్. అవును, గిడ ఫాగే హ్యాపెనింగ్. నేను స్టోరీ గురించి అడుగుతున్నా, ముందు టైటిల్ చెప్పు.
కుక్కబలి. కుక్కబలి ద బిగినింగ్, కుక్కబలి ద కంక్లూజన్. ఓకే. గౌతమ్ బాబు కుక్క బలే. బాహుబలికి బాహు తీసి కుక్కను బలి యాడ్ చేసావురా. రే బ్లడీ ఫుల్, ఇట్స్ మై ఓన్ డ్రాయర్. హౌ ఐఎమ్ నాట్ కాపింగ్ మై స్టోరీ. ఏ వాట్? ఏ అసలు ఇదంతా కాదే. బాహుబలి చూసినావా? ఏముంది బాహుబలిలో? ఇంకా నా స్టోరీలో చూడు, కుక్క ఉంది. కుక్క కాలు మనిషి కాలు గేడైనా పెట్టుకుంటుందిరా. నా స్టోరీలో ఉంది చేపల చెరువు, రొయ్యల చెరువు, హెలికాప్టర్. ఇన్నుంటే నీ ఎవడరా నువ్వు పాపి అంటావు? అరే నీకు దండం పెడతారా ఇంకాపురా. ఈ ప్రాపర్ ఎక్కడరా? డిఫరెంట్ స్లాంగ్స్లో మాట్లాడుతున్నావు. ప్రాపర్ కావాలా? డాడీ బాయ్స్ హాస్టల్, మమ్మీ గర్ల్స్ హాస్టల్, ఐఎమ్ డే స్కాలర్. రే ఒక్క నిమిషం ఇక్కడున్నా నిన్ను చంపేస్తారా. దొబ్బే దొబ్బేయాలా? నీకు పెట్ట కథ చెప్తా వింటావా? బుద్ధి లేని మ్యాన్ అంట కుక్కతో ఒక స్ట్రైట్నింగ్ చేయించాడంట. ఇదిగో ఇక్కడ మ్యాన్ ఎవరు? నేను. కుక్క యూ బ్లడీ ఫుల్. నీ ఎట్ట పుట్టావురా? మనిషికి కుక్కకి క్రాసింగ్ ఉన్నట్టున్నావు. మనిషిని నీకు నువ్వు అనుకోవడం తప్ప ఎవడన్నా అంటాడ్రా? రేయ్ ఇదిగో రిమెంబర్ వన్ థింగ్. Every dog one day bows. Today he bows, one day I bows. You adipose. I am not carpus.